సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హీరోయిన్ సమంత రాజుల వివాహం కోయంబత్తూర్ ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో జరిగింది. ఈ భూతశుద్ధి పద్ధతి ఏంటి, ఈ భూతశుద్ధి ప్రత్యేకత ఏంటి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. దీని గురించి సమగ్ర సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీకృష్ణ సుధీ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్తే. నమస్కారం అండి. ఈ వివాహం ఎప్పుడైతే వార్తల్లోకి వచ్చిందో, ఈ వివాహం జరిగిన తర్వాత భూతశుద్ధి పద్ధతి దీని గురించి విపరీతంగా నెటిజన్స్ సెట్ చేస్తూ ఉన్నారు. సమంత ఫ్యాన్స్ అయితే ఏంటి కొత్తగా కనిపిస్తుంది ఈ పద్ధతి అని వెతకడం కూడా ప్రారంభించారు సార్. అంటే ఈ భూతశుద్ధి అంటే ఏంటి, ముందు దీని గురించి మనం మాట్లాడదాం. ముందుగా సమంతకి రాజుగారికి ఇద్దరికి వివాహ శుభాకాంక్ష తెలియజేద్దాం. తర్వాత ఈ భూతశుద్ధి పద్ధతి అనేది శ్రీ విద్యోపాసకులందరికీ కూడా కర్తలామలకం. ప్రతిరోజు నిత్యం అమ్మవారి ఆరాధన చేసేవాళ్ళు శరీరం గత దినం చేసినటువంటి తప్పుల కోసం వాటిని ప్రాయశ్చిత్తంగా శరీరాన్ని ఏంటంటే ముందు శుష్కింపజేస్తాం. శరీరాన్ని ఒక సూక్ష్మ శరీర రూపంలోకి తీసుకోవడం జరుగుతుంది. శ్వాసధారణ, ఇదంతా జరుగుతుందంతా కూడా శ్వాసధారణ. మన శరీరం పంచభూతాత్మకమైనటువంటి దేహం. ఈ పంచభూతాత్మకమైన దేహాన్ని పంచభూతాత్మకు సంబంధించినటువంటి బీజాలు ఉంటాయి. ఆ బీజాలను శ్వాసతో మనం చెప్పుకుంటూ శ్వాసని శుష్కింపజేస్తాం శరీరాన్ని. ఆ తర్వాత అగ్ని బీజంతో దహింపజేస్తాం. ఆ తర్వాత వచ్చేసి కొత్త శరీరం పుట్టినట్టుగా, మళ్ళీ నూతన శరీరం ఆవిర్భవించినట్టుగా భావించి ఆ తర్వాత ఆ శరీరంలో శివుణ్ణి శాంభవ శరీరం ఉత్పాదయ సహ సుషుమ్నామధ్యం జీవశివం పరమశివే పదమయోజ స్వాహ అంటే అక్కడ పరమశివుణ్ణి అంటే శివుడికి ఈ పూజ చేసేది మనం కాదు, జీవాత్మ పరమాత్మ. అలానే అమ్మవారికి శక్తి స్వరూపిణిగా పరమేశ్వరికి పూజ చేస్తున్నట్టు పరమేశ్వరుడు ఆ విధంగా చేస్తూ ఉంటారు. దీనికి ఏంటంటే శరీర శుద్ధి కోసం ప్రతినిత్యం చేసేటువంటి ఈ పూజా విధానంలో భాగంగా ఈ రకమైనటువంటి భూతశుద్ధి ప్రక్రియ ప్రతి ఒక్క శ్రీ విద్యోపాసకుడికి తెలిసిన విధానం. దాన్ని చేస్తుండే నిత్యం శ్రీ విద్యోపాసన చేసేటప్పుడు, నవావరణ అర్చన చేసేటప్పుడు ఈ భూతశుద్ధి విధానంలో మన శరీరాన్ని శుష్కింపజేయటం, దహింపజేయటం, తర్వాత కొత్త శరీరం ఉత్పన్నమైనట్టు అమృతంతో తడిసినట్టుగా కొత్త శరీరం ఉత్పన్నమైనట్టుగా ఆ విధంగా భావన చేసి దాంతో ఆ శరీరంతో పూజ చేస్తున్నట్టుగా. తద్వారా ఏంటంటే గతంలో మనం చేసినటువంటి పాపకర్మలు తెలిసి కానీ తెలియక కానీ, అదేవిధంగా కొన్ని ప్రక్రియల్లో చేసేటువంటి నిత్యం దైనందిక జీవితంలో కొన్ని తప్పులు మనకు తెలిసి తెలియక జరుగుతుంటాయి. ఆ జరిగేటువంటి తప్పుల వల్ల ఈ శరీరానికి సంబంధించి ఏ రకమైనటువంటి దోషం అంటకుండా ఉండడం కోసం ఆ శరీరాన్ని నిత్యం ఆ విధంగా శుద్ధి చేసుకుని తర్వాత అయినటువంటి శ్రీ విద్యోపాసన, నవావరణ అర్చన, మూలమంత్ర జపం ఈ విధానంలో చేస్తూ ఉంటాం. అంటే మన శరీరంలో ఉన్న పంచభూతాలన్నీ కూడా శుద్ధి అయిపోతాయి అంటారు. తద్వారా ఏంటంటే గతంలో అంటే క్రితం రోజు వరకు ఆ పూజ ప్రారంభించే సమయం వరకు ఉన్నటువంటి చేసిన పాపాలన్నిటి నుంచి కూడా శరీరం విముక్తి అయ్యి శుద్ధమైనటువంటి దేహంతో అమ్మవారిని పూజిస్తున్నట్టుగా భావించి చేస్తాం. ఇది భూతశుద్ధి ప్రక్రియ. ప్రతి ఒక్క శ్రీ విద్యోపాసకుడు తెలిసిన విధానం చేస్తుంటాం. అయితే దీనికి కొంత యోగా సంబంధమైనటువంటి జ్ఞానం ఆవశ్యకం ఉంది. మన శరీరంలో ఇప్పుడు శరీరం మామూలుగా సాధారణమైన వ్యక్తులు అందరూ కూడా వచ్చేసి మనం పూజ చేస్తామండి, ప్రాణాయామే వినియోగ అంటుంటాం. ప్రాణాయామం అంటే ఏంటి, ఇలా పట్టుకొని ముక్కు పట్టుకోండి, పూజలో మీకు సహజంగా ముక్కు పట్టుకోండి అంటుంటాం. గాలి లోపలికి పీల్చాలి, దాన్ని పూరకం అంటాం. గాలిని కాసేపు లోపల నిలిపి ఉంచాలి, దాన్ని కుంభకం అంటాం. అలానే గాలిని బయటికి వదలాలి, దాన్ని రేచకం అంటాం. ఈ 3 భాగాలుగా శ్వాసని నియంత్రించడం కానీ శ్వాస ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కానీ జరుగుతుంది. ఆ విధమైనటువంటి విధానంలో యోగ సాధనలో ఉన్న వాళ్ళకు ఇది చాలా తెలిసినటువంటి ప్రక్రియ. ఆ విధంగా శరీరాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత చేసేటువంటి క్రియ ఏదైనా, మనం తలచిన సంకల్పం చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైనా ప్రారంభిస్తే ఆ కార్యక్రమం ఒక మంచి సంకల్పంతో ప్రారంభించినట్టు అవుతుంది. ఆ సంకల్పం పరిపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకంతో చేస్తాం. యాక్చువల్గా ఇది సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉందండి ఈ పద్ధతి. వివాహానికి సంబంధించి లేదు. నిత్యం అమ్మవారి అర్చనలో శ్రీ విద్యోపాసకనలో భాగంగా, అలానే నవావరణ అర్చనలో భాగంగా చేస్తాం. ఇది పూజా విధానంలో కోసం. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకంటే అంటే దశమహావిద్యలు కానీ ఇవి కానీ సాధన చేసే వాళ్ళకు కొన్ని ప్రొటెక్టివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు భైరవుడు ఉన్నాడు, భైరవుడు కూడా ఒక రకమైన ప్రొటెక్టివ్ ఎనర్జీ. గణపతి ఉన్నాడు, అది కూడా విఘ్నాలు నివారించేటువంటి మన కార్యక్రమం ముందుకు నిర్విఘ్నంగా సాగడం కోసం ఉపయోగించేటువంటి శక్తి గణపతి శక్తి. అదేవిధంగా శక్తి సంబంధించిన ఆరాధనకు వెళ్ళేటప్పుడు భైరవానుజ్ఞం గృహీత్వ అంటాం. అంటే భైరవుడిని ఏమని అడుగుతాం, అతితీక్ష్ణ మహాకాయ కల్పాన్ దహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతహం వసి.
నా అర్హతకు తగినట్టు అవకాశాన్ని అనుజ్ఞను ఇవ్వాల్సిందని భైరవుని ప్రార్థన చేసి ఆ తర్వాత అమ్మవారి అర్చనలకు వెళ్తాం. ఈ విధంగా అలానే దక్షిణామూర్తిని అనుగ్రహ కొడతాం. శ్రీ గురు దక్షిణామూర్తే భక్తానుగ్రహకారక అనుజ్ఞాందేహిభగన్ శ్రీచక్రయజనాయమే. శ్రీచక్రాన్ని పూజించాలంటే దక్షిణామూర్తి అనుజ్ఞ తీసుకొని పూజించాలి, అది గురు అనుజ్ఞ. గణపతి, భైరవుడు, గురువు వీళ్ళ అనుజ్ఞ తీసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. ఆ విధానంలో భాగంగా చేస్తాం. అంటే యాక్చువల్గా ఇది పూజా విధానంలో ఉంది. దాన్ని పెళ్లికి అప్లై చేయడం అనేది అంత ఎక్కడా కూడా పూజా విధానంలో ఎందుకు సార్? మామూలుగా పూజా విధానంలో మనం గతం తాలూకు చేసినటువంటి పాపాలు కావచ్చు, తప్పులు కావచ్చు, ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పోతాయి, క్షమిస్తారు అనే కదా ఆ ఉద్దేశంతోనేనా? ఒకటండి, మన శరీరాన్ని కొన్నిటి చేయాలంటే అర్హత కావాలి. శరీరాన్ని కొన్ని పూజలు చేయాలని శరీరానికి అర్హత కావాలి. అలానే కొన్ని పూజలకు శరీరం సమాయత్తం కావాలి. శరీరాన్ని దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళని వచ్చేసేసి కూర్చోబెట్టేసేసి మీరు శ్వాస తీసుకోండి, ఇలా చేయండి, 16 సార్లు చెప్పండి, ఆ మంత్రాన్ని శ్వాసలో ఉండి ఆ 16 సార్లు చెబుతూ మళ్ళీ వదిలిపేయండి. ఈ విధంగా చేస్తే వచ్చేసి ఒక భాగం పూర్తవుతుంది, ఒక భూతం సంబంధించినటువంటి శుద్ధి కార్యక్రమం అవుతుంది. రెండోసారి అగ్నిబీజాన్ని తీసుకోండి, మూడోసారి వాయుబీజాన్ని తీసుకోండి. అలా చెప్పి చేయించడం అనేది అందరికీ సాధ్యమైనటువంటి ప్రక్రియ కాదు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ప్రాణాయామాల్లోనే రకరకాలు ఉన్నాయి. సుదర్శన క్రియ ఉంది, అలానే వచ్చేసి అనులోమ విలోమ ప్రాణాయామం ఉంది. మామూలుగా వచ్చేసి మనం పూజ చేసేటప్పుడు 3 సార్లు, అంటే సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే 3 ప్రాణాయామాలు చేయగలుగుతాడు. ఆ శక్తిని పెంచుకోవడం కోసం 16 సార్లు మంత్రం జపించి ఆ 16 సార్లు జపించిన తర్వాత మళ్ళీ 16 సార్లు జపిస్తూ వదిలిపెట్టి ఈ విధమైనటువంటి విధానం చేయడం కొంత సాధన శరీరానికి అవసరం. అవకాశం లేని శరీరం, అంతకుముందు అనుభవం లేని శరీరం ఆ విధమైన ప్రక్రియలో యోగం చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. అలా చేయడానికి విధానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ భూత శుద్ధి ప్రక్రియ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఎన్నిసార్లు లోపలికి గాలి పీల్చాలి, బయటకు వదలాలి? ఇది కూడా యోగ సాధన ప్రక్రియ. యోగా అండి, 100% కష్టంతో కూడుకున్నదా? ఈ భూత శుద్ధి అనేది కష్టంతో కూడుకున్నదా? శరీరం దానికి సమాయత్తం లేకపోతే చాలా కష్టమైన ప్రక్రియ. దానికి అలవాటు పడిన తర్వాత శరీరానికి అది ఈజీ అవుతుంది. కానీ శరీరానికి అలవాటు లేనప్పుడు అది కొంచెం కష్టమైన ప్రక్రియ అని చెప్పాలి. ఎందుకంటే ముందు శ్వాస తీసుకోవాలి, తీసుకున్న దానికంటే కుంభకం ఎక్కువసేపు ఉండాలి, రేచకం దానికంటే ఎక్కువసేపు రేచకంతో వదిలిపెట్టాలి. ఆ విధమైనటువంటి విధానంలో చేస్తే ఒకటి పూర్తవుతుంది. అలా 5 సార్లు ప్రక్రియ చేస్తాం. దాని విధంగా పంచభూతాత్మకంగా శరీరం శుద్ధి అవుతుంది. ఆ తీసుకున్నప్పుడు ఎంబీజం, రంబీజం, వంబీజం, శంబీజం అలా ఆ బీజాలను చేస్తూ చెప్పుకుంటాం. తర్వాత చివరిగా వచ్చేసి కొత్తదైనటువంటి దివ్య శరీరం ఉత్పన్నమైందనే భావంతో చేస్తాం. ఆ దివ్య శరీరంతో అమ్మవారిని పూజిస్తున్నట్టు భావన, ఆ భావంతో పూజ చేస్తాం. ఆ విధంగా చేసేటువంటి పూజా విధానం ఏదైతే ఉందో అది అమ్మవారి పూజకి అర్హమైన శరీరం. ఇప్పుడు శివుడికి అర్చన చేయాలండి, నరుద్రో రుద్రమచ్చేది అంటాం. మహాన్యాసం ఎందుకు చేస్తాం? మన శరీరంలో అణువులోనూ రుద్రుడిని ఆవాహన చేస్తాం. ముఖంలో ఈ రుద్రుడిని, కంఠంలో ఈ రుద్రుడిని, చెవుల్లో ఈ రుద్రుడిని, అలానే నేత్రాల్లో రుద్రుడిని, అలా రుద్రుడిని అన్ని భాగాల్లోన అన్ని అవయాల్లోనూ ఆవాహన చేసి తర్వాత రుద్రుడికి అర్చన చేస్తాం, అభిషేకం చేస్తాం. అది మహాన్యాసం చేసేది. శ్రీ విద్యోపాసనలో ఈ విధానంలో అమ్మవారిని పూజ చేస్తాం. తద్వారా శరీరం అనేది శాంభవ శరీరం. అంటే శాంభవుడు అంటే శివుడు అమ్మవారు కలిపిన శక్తి శాంభవ శక్తి. ఆ విధంగా ఇద్దరు శక్తి కలిసిన విధానంలో పూజ చేస్తాం. వాళ్ళ అక్కడ పెట్టుకున్నటువంటి అమ్మవారు కూడా లింగభైరవి. లింగభైరవి అనేది ఏంటంటే ఒక రకమైనటువంటి ప్రొటెక్టివ్ ఎనర్జీ. భైరవీ శక్తి ఏంటంటే మన సాధనకు ఉపయోగపడేటువంటి కొన్ని శక్తుల్లో భైరవీ శక్తి కూడా ఉపయుక్తమైనటువంటి సపోర్టివ్ ఎనర్జీ. ఆ సపోర్టివ్ ఎనర్జీని పెట్టుకొని చేసేటానికి విధానం యోగం ఉంది. ఆ యోగాన్ని వివాహానికి అప్లై చేయటం అంత శాస్త్రీయమైనటువంటి విధానం కాదు. కానీ ఇది కొంత వ్యక్తిగతమైన విషయం వాళ్ళ జీవితానికి సంబంధించిన దాంట్లో. ఇప్పుడు మొన్న ఒక సినిమా ఆర్టిస్ట్ వివాహం అయిందండి. 2 మతాలు, అబ్బాయిది ఒక మతం, అమ్మాయిది ఒక మతం. 2 మతాల్లోనూ వివాహం చేసుకున్నారు. వాళ్ళు హిందూ సాంప్రదాయంలో ఒక విధానంలో చేసుకున్నారు, అలానే వాళ్ళకి వేరే మతం కాబట్టి ఆ మత విధానంలో వివాహం చేసుకున్నారు. అలాగనే మీరు గమనిస్తే కొంతమంది ప్రాచీనమైన కాలంలో కూడా వివాహ పద్ధతులు ఉన్నాయి. భీముడు ఉన్నాడు, హిడింబిని వివాహం చేసుకున్నాడు, వాళ్ళకి ఘటోత్కచుడు పుట్టాడు. అలానే వచ్చి మన భరతఖండానికి ఎవరైతే భరతుడి పేరు చెప్తున్నామో దుష్యంతుడు, శకుంతల ఇద్దరు వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరు వివాహం గంధర్వ రీతిలో జరిగింది. వాళ్ళకు పుట్టిన సంతానం భరతుడు. ఆ పేరుతోనే భరతఖండం అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అలాగనే వచ్చేసి విశ్వామిత్రుడు మేనక వివాహం అయింది, వాళ్ళకి మేనక సంతానంగా కలిగింది. ఇలా పురాణపరమైనటువంటి చాలా వివాహ విధానాలు ఉన్నాయి. గంధర్వ రీతిలో చేసుకోవచ్చు, అలానే ప్రాజాపత్య రీతిలో చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి విధానాలు వివాహం జరుపుకునేటువంటి విధానం 9 రకాల. అంటే ఈ పద్ధతిలో వివాహం అనేది సరైనది కాదంటారా? సరైనదని కాదు. దానికి ఏంటంటే ఇప్పుడు ప్రచారం చేసేది మీడియా అంతా కూడా ఇది ఒక వినూత్నమైన పద్ధతి, దీనివల్ల వివాహం చేసుకుంటే చాలా దోషాలు పోతాయి,
తర్వాత వచ్చేసి ఈ వివాహం వల్ల వచ్చేసేసి అంతకుముందు మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వివాహాల కంటే ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి పద్ధతి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరన్నారు అట్లా? మీడియానే మాట్లాడుతుంది. నేను మీడియా మీరు చూసున్నారో లేదో కానీ మీడియా అంతా అదే వార్త. దీనికి ఏమవుతుందంటే ఇది ఒక కొత్త ప్రక్రియ అని చెప్పేసి జనాలు కూడా దాని వైపు ఒక ప్రత్యేకంగా తరలి వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దానికి ఏంటంటే మనకి ఏదైతే మనం ఆచరించేటువంటి విధానం ఉందో మన హిందూ సనాతన ధర్మం ప్రకారం సర్వోత్కృష్టమైనటువంటి విధానమే. దీంట్లోనూ తాళి ఉంటుంది, సప్తపది ఉంటుంది, తర్వాత అగ్ని ప్రదక్షిణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అగ్నిని కూడా మనం ఒక్కొక్క రకమైనటువంటి అగ్నిహోత్రాన్ని ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమానికి వాడతాం. అంటే అగ్ని హోమం కుండం యొక్క విధానాన్ని బట్టి కూడా అది ఏ ఫలితాన్ని ఇస్తుందో చెప్తామండి. వృత్తాకార హోమగుండం వచ్చేసేసి శాంతిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆయుధం సిద్ధయ సర్వ 4 బలకల హోమగుండం పెట్టుకుంటే అన్ని రకాల ఫలితాలు సిద్ధిస్తుంది అంటారు. అలానే త్రికోణ హోమగుండం ఆకర్షణకి వాడతాం. షట్కోణ హోమగుండం దాన్ని వచ్చేసి మారణ ప్రక్రియలకు కానీ అభిచార క్రియలకు కానీ వాడతాం. అష్టకోణం సిద్ధులను వశం చేసుకోవడం కోసం వాడతాం. అలా ఒక్కొక్క హోమగుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. దేనికి వాడాలి? మనకి విధానాలు ఎన్నో ఉన్నాయండి. ఏ విధానం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యమైంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి చూడండి, చక్కగా సీతారాములు సాక్షిభూతంగా పెట్టుకున్నట్టుగా పెట్టుకొని వివాహం చేసుకోవడం ఆచరణలో ఉన్నది మన ప్రాంతంలో. కొంతమంది వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటారు, కొంతమంది శివపార్వతులను పెట్టుకుంటారు. ఆ విధానాల్లో వివాహం చేసుకోవడం ఆచరణ. ఇప్పుడు ఈ భూతశుద్ధిలో హోమగుండం కావచ్చు, దాని చుట్టూ తిరగటం కావచ్చు, జీలకర్ర బెల్లం కావచ్చు, ఇలాంటి పద్ధతులు ఏమి ఉండవండి అక్కడ? జీలకర్ర బెల్లం దీంట్లో కనపడలేదు కానీ ఎందుకంటే అంటే జీలకర్ర బెల్లం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి మాత్రమే ఆచరణీయాత్మక ప్రక్రియ ఒక జీవితంలో. దాని తర్వాత వచ్చేసేసి మనకు వివాహ విధానంలో చేస్తున్నాం కానీ ఆచరణలో అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి అంటే కాదనే చెప్పాలి. ఇప్పుడు దానికి సంబంధించిన తాళి అనేది ఉంది. తాళి అనేది అసలు మామూలుగా వచ్చేసి తర్వాత కలుపుకున్నది కానీ వివాహ ప్రక్రియలో ఒక రకమైనటువంటి సామాజిక పరమైన గుర్తింపు కోసం ప్రాధాన్యతతో పెట్టిందే తప్పితే తాళి పరంగా ఏంటంటే దానికి మన తంత్రశాస్త్ర ప్రకారం వివరణ ఇవ్వాలంటే ఇది విశుద్ధి చక్రం అంటే ఇక్కడ ఉండేటువంటి చక్రం. ఇది కాయక శరీరాన్ని, మానసిక శరీరాన్ని రెండింటిని అనుసంధానం చేసేటువంటి చక్రం. తాళి మెడలో పడడం అంటే ఈ విశుద్ధి చక్రం అనేది మనస్సు ఆలోచన నియంత్రిస్తుంది. శారీరకమైన క్రియను దాన్ని అనుసంధానం చేసేటువంటి భాగంగా దీన్ని తాళి అనేది మెడలో వేయటం జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఏ ఆలోచన చేసినా మన దానికి తగినటువంటి ప్రక్రియ చేయకపోయినా అప్పటి నుంచి వైవాహిక జీవితంలో స్త్రీ పురుషులు ఒక రకమైనటువంటి ఆలోచనని దానికి ఆచరణని కూడా జోడించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఈ భూతశుద్ధిలో తాళి కట్టారండి? తాళి ఉంటుందండి. ఉంటుంది తాళి ఉంటుంది. ఓకే, తాళి ఉంటుంది. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలి, యోగ శాస్త్రంలో ఒక విధానం ఉంది. దాన్ని ఏం చేస్తామంటే మననం చేసుకుంటూ ఆ మంత్రాలను శ్వాసను ఇద్దరూ కూడా ఏకీకృతం చేయాలి. అది చాలా సంక్లిష్టమైన ఇద్దరి యొక్క శ్వాస విధానం 2 నాడీ అనుసంధానం జరుగుతుంది. దాంతో ఆ విధంగా జరిగినట్లయితే అది విశేషమైన అద్భుతం. అంటే ఇద్దరు ఒకేసారి లోపలికి గాలి పీల్చుకోవాలి, ఇద్దరు ఒకే సమయం వరకు కుమ్మించాలి, ఒకే సమయంలో రేచకం చేయాలి. ఎంత సమయం అండి? అది ఆ ఇద్దరికి అనుసంధానం చేసే ఒక శక్తి ఎక్కువ. ఇప్పుడు మామూలుగా ఏం చెబుతాం, ఆ బీజాన్ని ఎం బీజం అనుకోండి, ఎం బీజాన్ని 16 సార్లు స్మరించుకొని తర్వాత వదిలిపెట్టండి. అలా చేసి దాని తర్వాత మళ్ళీ పూరించండి, మళ్ళీ వదిలిపెట్టండి. ఆ విధంగా వచ్చేసి బీజాలను మార్చుకుంటూ చేస్తాం. మొత్తం ఈ ప్రక్రియ ఎన్నిసార్లు చేయాలండి ఆ పెళ్లి చేసుకునే టైంలో? అది ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు చేశారు, ఎన్నిసార్లు కాకపోతే అంటే 5 సార్లు మామూలుగా అయితే చేసేది. 5 బీజాలు 5 సార్లు పంచభూతాత్మకం కాబట్టి 5 బీజాలు తీసుకోవడం 5 సార్లుగా చేస్తాం. అదే ఈ పెళ్లిళ్ళు లింగ భైరవి దేవి సమక్షంలోనే జరుగుతాయా లేకపోతే ఎక్కడైనా జరుగుతాయండి? లింగ భైరవి అనేది ఎవరైతే సద్గురువు ఉన్నారో ఆయన పెట్టుకున్నటువంటి శక్తి ఏంటి, ఆయన ఫాలో ఇప్పుడు మీరు ఒక గురువుని ఫాలో అవుతున్నారు. ఆయన ఏంటంటే ఒక దేవతను ఆరాధించారు. ఆ లింగ భైరవి శక్తిని ఆధారం చేసుకుని ఆయన పూజా విధానం ఉంది. అందువల్ల ఆయన ఏం చెప్తాడు, నా లింగ భైరవి శక్తి ద్వారా ఆయన నేను సాధించుకున్నాను, లింగ భైరవి నాకు సంబంధించినటువంటి శక్తి అంటాడు. ఆ విధంగా ఆయన ఆ విధానంలో చేస్తాడు. ఇప్పుడు మనం ఉన్నాం, సామాన్యంగా అందరి ఇళ్లలో వివాహం జరుగుతుంది, సీతారాముల కళ్యాణంగా పెట్టుకుంటాం సాక్షిగా. లేదు తిరుపతి ప్రాంతానికి వెళ్తే వెంకటేశ్వర స్వామిని అక్కడ సాక్షిగా. ఏ దేవుడు సమక్షంలో అయినా ఈ ప్రక్రియతో వివాహం జరిపించవచ్చు. ఆ ప్రక్రియ అనేది వివాహానికి సంబంధించిన ప్రక్రియ కాదు. మీకు ఇందాక నుంచి నేను చెప్తానంటే వివాహానికి సంబంధించిన ప్రక్రియ కాంది వివాహంలో వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అది ఎందుకంటే వివాహానికి సంబంధించిన ప్రక్రియ అయితే వివాహాన్ని చేసుకోవడానికి అది ఎక్కడైనా శాస్త్రీయంగా అంటే వాళ్ళలో ఉన్న ఆ పంచభూతాలని శుద్ధి చేసుకునే వరకే అది అంతే పనికి వస్తుంది. అంతే ఆ పూజ అంతవరకే. ఆ తర్వాత వివాహం జరిపించుకున్నారు. వివాహ క్రతువు మామూలు క్రతువే. దీనికి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక కొత్త విధానం, లేదంటే ప్రాచీనమైనటువంటి విధానం గుప్తమైంది, దాన్ని ఇప్పుడు మేము కొత్తగా దాన్ని పునరావిష్కరించామని చెప్తున్నారు. కానీ వివాహానికి సంబంధించిన ప్రక్రియను వివాహంలో జోడించి
అదేదో మేము కొత్తదైనటువంటి పద్ధతిని తీసుకొచ్చాం, అందరూ రండి మీకు చాలా దోషాలు పోగొడతాం, చూసిన వాళ్ళకి కూడా దీనికి ఏదో గొప్ప ఫలితం వస్తుంది, ఈ విధంగా చెప్పడం సరైనది అయితే అంటే ఇప్పుడు ఈ భూత శుద్ధిలో ఎవరైనా ఇట్లా పెళ్లి చేసుకోవచ్చా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది రెండో వివాహం ఇద్దరికి, రాజకీయంలో సమంతికి రెండో వివాహం. ఇప్పుడు మొదటిసారి వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఈ భూత శుద్ధిని ఎంచుకోవచ్చా? ఇది చాలా మందిలో ఉన్న అది వివాహ ప్రక్రియే కాదు అసలు. సరే, వివాహ ప్రక్రియ కాదంటున్నారు, ఓకే సరే అట్లాగే అనుకుందాం. మొదటిసారి పెళ్లి చేసుకునే వాళ్ళు ఇట్లా చేయొచ్చా? సాధ్యపడదు అంటున్నా. మన శరీరం ఇప్పుడు రోజు యోగంలో ఉన్న వాడికి సాధ్యపడే విషయాలు అసలు యోగంతో సంబంధం లేని, ఇప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళకి మనకేం యోగంతో సంబంధం ఉండదండి. 25 ఏళ్ళు మ్యాక్సిమం 30 ఏళ్ళు వివాహం అవుతుంది. అంతకుముందు యోగాతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా కొంతవరకు సాధ్యపడుతుందేమో కానివ్వండి, మిగతా అందరికి ఆచరణ సాధ్యమైనటువంటి ప్రక్రియ కాదు. మన శరీరం తట్టుకోగలగాలి. ఎందుకంటే మన సాధనకు మూలాధారం లేకుంటే షట్చక్రాలు ఆధారం అండి. షట్చక్ర సాధనలో ఏమాత్రం పరిచయం లేని వాడిని అంతసేపు శ్వాసను బిగించి పట్టుకోమంటే ఒక్కోసారి వాళ్ళ శ్వాసకి ఇబ్బంది అయితే. మీరు చెప్పేది ఏంటి? శరీరం సహకరించదు కాబట్టి అందరికి కుదరదు, అందరికి ఆమోదయోగ్యంగా అయిన విధానం. ఇప్పుడు అలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు, మొదటిసారి చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నాను. అసలు పెళ్లికి దీనికి ప్రక్రియకి సంబంధం లేని ప్రక్రియ ఇది. అది యోగ శరీరాన్ని, మన శరీరాన్ని యోగంతో సమాయత్తం చేసుకోవాలని ఎవరైనా ఆచరించవచ్చు, కానీ పెళ్లికి సంబంధించిన విధానం కాదు. ఇప్పుడు నేను తప్పు చేశాననే ఫీల్ నాలో ఉందండి, ఆ తప్పుని నేను తప్పు చేయలేదు, లేదంటే ఆ తప్పు నుంచి నేను ఏదో రకంగా పరిహారం పొంది దానికంటే దాటి ముందుకు వెళ్ళగలగాలి. దానికి ఏంటంటే ఈ పరంగా నీ శరీరంలో ఉండేటువంటి ఆ దోషాలన్నీ తొలగిపోవడానికి ఈ విధమైన ప్రక్రియ చేసి మీరు పూజ చేయండి, హోమం చేయండి, అర్చన చేయండి, ఆ విధానంలో చేయండి. వీళ్ళు పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. అంటే దోషాలు తొలగించుకోవడం కోసం ఈ భూత శుద్ధిని చేసుకోవచ్చు అంటారు. శారీరకంగా ఉండేటువంటి ఇప్పుడు మన శరీరంలో అరిషడ్ వర్గాలు ఉంటాయి సార్. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం, మోహం, ఇవి ఉంటాయి. ఈ ఆరిటిని వాటిని ఏంటంటే శమధమాదుల చేత మనం తొలగించుకోవచ్చు. దానికి సాధన ఏంటంటే శారీరకంగా యోగ సాధన, ప్రాణాయామం, ప్రత్యాహారం, అలా ఆ రకమైనటువంటి విధానంలో చేస్తే ఆసనం, యమ నియమ ఆసన, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మీకు ఒక రకమైనటువంటి శరీరం క్రమంగా శుద్ధి అవుతుంది. ఒక్కసారి ఇవాళ పెళ్లి కుదుర్చుకున్నారండి, నెలలోపు 2 నెలలలోపు పెళ్లి చేసుకున్నాను, వాళ్ళకి ఇది సాధ్యమయ్యే ప్రక్రియ అయితే కాదు అంటున్నాను. మేము అదే పద్ధతిని అనుసరిస్తాం అనుకునే వాళ్ళు ప్రాక్టీస్ చేసి మీరు రెండే చేద్దాం అని అనుకోవచ్చు. అట్లా అది వివాహానికి సంబంధించిన ప్రాక్టీస్ కాదు. వివాహం పక్కన చేసుకోండి, మంచిదే. వివాహం పక్కన పెట్టారు, ఆ పద్ధతిలో పూజ లింగ భైరవి సమక్షంలో ఆ పూజ చేశారు చేసుకోండి, మంచిది. చేసుకున్న తర్వాత వాళ్ళు వివాహం చేసుకుంటారు. ఇప్పుడు భైరవీ శక్తి అనేది అది ఒక రకమైన ఉగ్రశివ అనేటువంటి శక్తి అండి భైరవి. ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టించుకోవడం అనుకోండి, ఎవరు కాదంటారు? ఎనర్జీ అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీని సరిగ్గా యూజ్ చేస్తే అది ఉపయోగపడుతుంది, దీపాల వెలుగుకు ఉపయోగపడుతుంది. దాన్ని నేను వెళ్ళి పెడతాను, ప్లగ్లో వెళ్ళి పెడతానంటే షాక్ పడితే దానికి ఎవరు బాధ్యులు? అలాంటి ఎనర్జీని మీరు వాడుకోవాల్సిన విధంగా వాడండి. భైరవి అనేది ఒక విద్యుత్ శక్తి లాంటిది. ఒకేసారి మన శరీరాన్ని తగిలితే షాక్ అవుతుంది. అంత షాక్ తీసుకోగలిగిన శరీరంలో సమాయత్తం శరీరాన్ని తయారు చేయడానికి కనీసం కొన్ని సంవత్సరాల సాధన అవసరం అవుతుంది, యోగ సాధన. అప్పుడు సాధ్యపడుతుంది. ఇప్పుడు వీళ్ళకి సమంత రాజు వీళ్ళు కొన్ని సంవత్సరాలు ఉందంటారా? మరి తెలియదు నాకు ఆ విషయం, అది మీరు మీడియా కనుక్కొని చెప్పాలి అలాంటి విషయాలు. ఎందుకంటే దీనికి ప్రచారం వాళ్ళు రహస్యంగా చేసుకున్నారు. రెండో రోజు నుంచి ఈ ప్రచారం ఒక కొత్త విధానం, చాలా అత్యంత ప్రభావవంతమైన విధానం అన్నట్టు మీరు వాళ్ళు దాన్ని తట్టుకొని నిలబడి చాలా సంతోషంగా ఫోటోలు కూడా కనిపించినాయి కదా. మరి అంతకుముందు వాళ్ళకి కాదండి, వైవాహిక జీవితం ఒక రోజులో తెలియదు కాదు. ఎవరి జీవితం అట్లా సాధన అంటున్నా. అదే చేసి అప్పుడు వాళ్ళు చెప్తున్నది చేశారా లేదా అని మనకెట్లా తెలుస్తుంది అంటున్నా. అలా అయితే అది భూత శుద్ధి అంటున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు భూత శుద్ధి అని, ఇదంతా చేశారా లేదా అనేది అట్లా తెలుస్తుంది మనకి. ఆ వీడియో మొత్తం పెట్టేసేసి మొత్తం జరిగిన ప్రక్రియ అంతా పెడితే, లేదంటే దాన్ని చూస్తే మనం రైట్ ఈ విధంగా ఇది తంత్రశాస్త్రం ప్రకారం, యోగ శాస్త్రం ప్రకారం కరెక్ట్ అయిన విధానం ఈ విధానంలో జరిగింది, అది శుద్ధి వరకు, భూత శుద్ధి వరకు. ఆ తర్వాత క్రతువు ఏదైతే ఉందో వివాహ సంబంధమైన క్రతువు, అది అందరికీ అన్ని చోట్ల ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయండి. రాయలసీమలో ఒక రకంగా జరుగుతుంది, తెలంగాణలో ఒక రకంగా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో మన కోస్తాలో ఒక రకంగా జరుగుతుంది, ఉత్తరాంధ్రలో ఒక రకంగా జరుగుతాయి పెళ్ళిళ్ళు, తమిళనాడు వెళ్తే ఇంకో రకంగా జరుగుతాయి. తమిళనాడులో అగ్నిహోత్రం అందరికీ పెట్టి పెళ్లి చేస్తారు, మన దగ్గర అగ్నిహోత్రం పెట్టే ఆచారం చాలా మందికి లేదు. ఇవన్నీ ఏంటంటే ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి చాలా రకాలైనటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఉన్నాయి. ఈ భూత శుద్ధి అనేది కూడా వాళ్ళ ఆచారం ప్రకారం చేసుకున్నారంటే తప్పులేదండి, వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు తప్పులేదు. కానీ వ్యక్తిగతమైన దాన్ని ఎందుకంటే ఒక సెలబ్రిటీ చేసేసరికి దాన్ని సామాజికమైనటువంటి విషయంగా మార్చేస్తున్నారు. ఎందుకంటే మొన్న ఎవరో ఒక ఆమె మాట్లాడింది, మగవాళ్ళకు కూడా వచ్చే పీరియడ్స్ ఉంటే ఆ బాధ అంటే తెలుస్తుంది.
వీళ్ళకు ఉండే సమస్యలు వీళ్ళకు ఉన్నాయి, శారీరక ధర్మం ప్రకారం వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. అది స్త్రీలకే భగవంతుడు ఎందుకు పెట్టాడంటే స్త్రీ శరీరం అనేది నిత్యం ఒక శుద్ధి ప్రక్రియ. వాళ్ళకు వచ్చేటువంటి ఋతుక్రమం ఏదైతే ఉందో అది శుద్ధి ప్రక్రియ. ఆ శుద్ధి ప్రక్రియలో భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శరీరం మనకు ఉందండి. వాళ్ళ శరీరంగా జరిగేటువంటి ధర్మంలో ఏంటంటే ఆ రకమైన శుద్ధి ప్రక్రియ వల్ల వాళ్ళు పీరియడ్స్ అయిపోయినప్పుడు చాలా హెల్దీ అవుతారు. మనకు అలాంటి ఒక రకమైనటువంటి టాక్సిన్స్ బయటికి పంపే వ్యవస్థ మగవాళ్ళ శరీరంలో లేదు. దానివల్ల ఈ శరీరం ఇబ్బంది పడుతుంది. అది శారీరక ధర్మం ప్రకారం జరుగుతుంది, ఎవరు పెట్టింది కాదు. దానికి మగవాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఉండాలని మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అసలు శారీరక ధర్మం ఏమిటి, వాళ్ళకి ఎవరు ఏం చేయాలి, ఎందుకు ఈ రకమైన వ్యవస్థ మన శరీరంలో ఉంది, సరిస్తే బాడీ ఎనాటమీ తెలిస్తే ఎవరు ఆ విధంగా మాట్లాడరు. ఓకే, సరే. ఇప్పుడు ఈ భూతశుద్ధి అనేది ఎప్పటి నుంచి ఉందంటే ఈ రకంగా వివాహాలు గతంలో కూడా జరిగిన సందర్భాలు ఒక ఉదాహరణ చెప్పమనండి. వీళ్ళు ఈషా ఫౌండేషన్ చేస్తుంది తప్పితే వేరే పరంగా ఒక ఉదాహరణ ఎక్కడన్నా బయట జరిగినట్టు ప్రాచీన కాలంలో ఫలానా వ్యక్తుల మధ్య జరిగిందని చెప్పి ఒక ఉదాహరణ చెప్పమనండి. అసలు ధర్మంలో కూడా ఈ తరహా వివాహం లేదు. అసలు వివాహానికి అది సంబంధించిన ప్రక్రియే కాదు, వివాహ ప్రక్రియ కానే కాదు అది. వివాహానికి ఇప్పుడు వివాహం చేస్తున్న మంగళ స్నానాలు చేస్తున్నారు, అది ఇక్కడ ప్రక్రియ. కొన్ని చోట్ల వచ్చేసి ఇంకో రకంగా స్నానం చేయిస్తారు, లేదంటే ఇంకో రకంగా శుద్ధి చేస్తారు. అదేవిధంగా వీళ్ళకి భూత శుద్ధి అనేది ఇంకో రకంగా చేశారు, అంతే తప్పితే పెళ్లికి వివాహ అర్థమైంది గురుగారు. ఏంటంటే పెళ్లికిను భూత శుద్ధికి అసలు సంబంధమే లేదు. భూత శుద్ధి అనేది వాళ్ళు కేవలం శుద్ధి చేసుకోవటం కోసం మాత్రమే జరిగే ఒక పూజ మనం ఎలా అయితే స్నానం చేస్తామో, పొద్దున్న లేచినప్పుడు దంధాం నుంచి మొహం కడుక్కోవడం లాంటివి చేస్తామో, అలాగనే నిత్యం శ్రీ విద్యోపాసకులు కానీ ఒక ప్రత్యేకమైన పూజలు చేసే విధానంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ శరీరం శుద్ధి చేసుకోవడానికి ఇది ఒక మార్గము, అదొక విధానం. దాన్ని పెళ్లికి ముడిపెట్టడం అనేది అక్కడ శాస్త్రీయ. అందరూ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు పంచభూతాలని శుద్ధి చేసుకుని ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. రెండు వేరు వేరు కార్యక్రమాలు అంతే. చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు.